మనిషి జీవితం ఒక లోతైన ప్రశ్న. ఈ విశ్వం ఎంతో విస్తారమైనది. అనేక గెలాక్సీలు, లక్షల కోట్ల నక్షత్రాలు, అంతులేని ఆకాశం. ఈ విశ్వంలో ఒక చిన్న గ్రహం భూమి. ఆ భూమిపై కోట్లాది జీవులు జీవిస్తున్నాయి. కానీ ఆ జీవుల్లో ఒక జీవి మాత్రమే తన గురించి ఒక ప్రశ్న అడుగుతుంది: నేను ఎవరు? నేను ఎందుకు పుట్టాను? ఈ జీవితం యొక్క అసలు అర్థం ఏమిటి? ఈ ప్రశ్నలు వచ్చినప్పుడు మనిషి జీవితం కేవలం బ్రతకడం నుండి అర్థం వెతకడం వైపు మారుతుంది. మనిషి జన్మ ఎందుకు ప్రత్యేకం? ఈ ప్రపంచంలో అనేక జీవులు ఉన్నాయి. అవి పుడతాయి, బ్రతుకుతాయి, మరియు ఒకరోజు మరణిస్తాయి. కానీ మనిషికి ఒక ప్రత్యేకమైన వరం ఉంది. అది ఆలోచించే శక్తి. మనిషి తన జీవితాన్ని ప్రశ్నించగలడు, తన తప్పులను సరిచేసుకోవచ్చు, మరియు తనలో ఉన్న ఆత్మను తెలుసుకునే ప్రయత్నం చేయగలడు. అందుకే మనిషి జన్మను చాలా గొప్ప అవకాశంగా భావిస్తారు. కర్మ, జీవితం యొక్క సత్యం. మన జీవితంలో జరిగే ప్రతి విషయం ఒక కారణంతోనే జరుగుతుంది. మన ఆలోచనలు, మన మాటలు, మన చర్యలు ఇవన్నీ కలిసి మన జీవితాన్ని నిర్మిస్తాయి. దానినే కర్మ అంటారు. కర్మ అంటే మన మీద పడే శిక్ష కాదు. కర్మ అంటే మన చర్యలకు వచ్చే ఫలితం. మన మంచి పనులు మన జీవితాన్ని వెలుగుతో నింపుతాయి. ఆత్మ మన అసలు స్వరూపం. మనిషి కేవలం ఈ శరీరం కాదు. శరీరం కాలంతో మారిపోతుంది. బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం, ఇలా శరీరం మారుతూనే ఉంటుంది. కానీ మనలో ఉన్న ఆత్మ మాత్రం మారదు. అది శాశ్వతం. శరీరం ఒక దుస్తులా మారుతుంది, కానీ ఆత్మ యొక్క ప్రయాణం మాత్రం ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటుంది. మహానుభావుల బోధనలు మనిషి జీవిత రహస్యాన్ని తెలుసుకోవడానికి ఎన్నో మహానుభావులు మార్గం చూపించారు. శ్రీకృష్ణుడు భగవద్గీతలో ఇలా చెప్పారు: ఆత్మను ఏ ఆయుధం కోయలేను, ఏ అగ్ని కాల్చలేను. ఆత్మకు జననం లేదు, మరణం లేదు. అది శాశ్వతమైనది. జీవితం యొక్క నిజమైన అర్థం, చాలామంది జీవితం అంటే డబ్బు సంపాదించడం, పేరు సంపాదించడం, సుఖాలు పొందడం అని అనుకుంటారు. కానీ జీవితం యొక్క నిజమైన అర్థం ఇది కాదు. నిజమైన జీవితం అంటే మనసులో ప్రేమ పెంచడం, ఇతరులకు సహాయం చేయడం, మరియు సత్యాన్ని తెలుసుకోవడం. ఒకరోజు మనిషి గ్రహించే నిజం, కాలం గడిచే కొద్దీ మనిషి ఒక నిజాన్ని గ్రహిస్తాడు: సంపద, పదవి, పేరు ఇవి అన్నీ తాత్కాలికమైనవి. కానీ మన చేసిన మంచి పనులు మన ఆత్మలో శాశ్వతంగా నిలిచిపోతాయి. జీవితం యొక్క అసలు లక్ష్యం, మనిషి ఈ భూమిపై పుట్టింది కేవలం బ్రతకడానికి కాదు. మనిషి పుట్టింది జ్ఞానం తెలుసుకోవడానికి, ప్రేమను పంచడానికి, మరియు తనలో ఉన్న ఆత్మ యొక్క నిజమైన స్వరూపాన్ని తెలుసుకోవడానికి. చివరి సందేశం: మనిషి జన్మ ఒక గొప్ప వరం. ఈ జీవితంలో మనసులో ప్రేమ పెంచగలిగితే, ఇతరులకు సహాయం చేయగలిగితే, సత్యాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తే, అప్పుడు మన జీవితం నిజంగా అర్థవంతం అవుతుంది. చివరి మాట: మనిషి జన్మ ఒక చిన్న ప్రయాణం మాత్రమే. కానీ ఆ ప్రయాణంలో మన ఆత్మను తెలుసుకోవడం, అదే నిజమైన జీవితం.